అర్థము కరెక్ట్ గా చెప్పారు. మన లేయా అలసిపోయిన, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మధ్యాహ్న కాల సమయంలో మరొక యవనస్తుడి కోసం మనం వెళ్ళిపోదాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తుకు పూర్వం దాదాపుగా 1400 సంవత్సరాల కంటే ముందు ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వ శక్తులను పెంచుకుని ఐగుప్తు దేశం నుంచి మోషే అనేటువంటి ఒక గొప్ప నాయకుడి యొక్క పర్యవేక్షణలో వాళ్ళు బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. వారు దాదాపు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారో మీకు అందరికీ తెలుసు. అయితే వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు అమ్మా? వారు ఎక్కడికి బయలుదేరారు? దేవుడు వారికి ఒక వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు, అది మామూలు కానాను దేశం కాదండి, కానాను అని చెప్పకూడదు. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం అని మాత్రమే చెప్పాలి. ఆ యొక్క దేశం కోసం వాళ్ళు పరితపిస్తూ ఒక గురి ఎత్తుకు పరిగెట్టుకుంటూ కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తారు. అయితే సకానికంటే ప్రయాణం జరిగిపోయింది. ఇంకా కొన్ని సంవత్సరాలలో వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దాన దేశానికి చేరడానికి ముందుగా దేవుడు అక్కడ కాదేశు బర్నే అనేటువంటి ఒక ప్రాంతంలో దేవుడు వారిని నిలిపి మోషేని పిలిచి, మోసే ఇంకా కొన్ని సంవత్సరాల్లో మీరు ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు కదా, అసలు ఆ యొక్క దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. మీరు ఆ యొక్క దేశాన్ని పట్టుకోగలరో లేదో, మీకు శక్తి సామర్థ్యాలు సరిపోతాయో లేదో తెలుసుకోవాలి. కనుక ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయి. 12 గోత్రాల నుంచి 12 మంది యోధులను ఏర్పాటు చేసి ఒక చక్కటి కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళని పంపించు. వారు ఏ నివేదిక అయితే తీసుకుని వస్తారో దాని ఆధారంగా మీరు ప్రయాణం చేయాలి అని వారికి ఆజ్ఞాపించాడు. అయితే మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క సర్వ సమాజం మీదకి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులను 12 గోత్రాల పెద్దలను పిలిచి 12 మందిని ఏర్పాటు చేసి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఒక చక్కటి ధర్మసనాన్ని ఏర్పాటు చేసి మీకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాం. మీ 12 మంది వెళ్ళి దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి యొక్క కానాను దేశంలో ప్రవేశించి గూఢసారులుగా మీరు ఆ యొక్క దేశమంతా కూడా నలుమూలలో సంచారం చేసి 40 రోజులు మీకు సమయం ఇస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో వారి యొక్క బలాలు ఏమిటో, వారి యొక్క బలహీనతలు ఏంటో, వారు గుడారాల్లో నివసిస్తున్నారో, ప్రాకారాల్లో నివసిస్తున్నారో, వారి యొక్క సైనిక బలం ఎంత, వారి యొక్క ఆర్థిక బలం ఎంత, వారి యొక్క మనుషుల యొక్క ప్రాప్తన ఎలా ఉంటూ ఉంది, వారి యొక్క పాడి పంటలు ఎలా ఉంటూ ఉన్నాయి, క్షుణ్ణంగా మీరు 40 రోజులు పరిశీలన చేసుకుని ఒక నివేదికని తీసుకురండి. ఆ యొక్క నివేదికను ఆధారంగా చేసుకుని మనము ప్రయాణం చేయాలని చెప్పేసి ఆ 12 మంది ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు వెళ్ళారు, 40 రోజులు ప్రయాణం చేస్తారు. ఊరు ఓడ తిరిగారు, అక్కడ పట్టణాల్లో ప్రవేశించారు, మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఆ యొక్క శత్రువులైనటువంటి కానానీయులకి ఎవరికి అనుమానం రాకుండా గూఢచారులుగా వాళ్ళు కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క పరిస్థితులు అన్ని కూడా తెలుసుకుని అక్కడ పండినటువంటి పంటలు ఏమై ఉన్నాయో అన్ని కూడా చూసి 12 మంది కూడా ఎన్ని రోజులకు వచ్చారండి? 40 రోజులు సమయం ఇచ్చాడు మోషే. 40 రోజుల తర్వాత 12 మంది కూడా ఒక నివేదికను తీసుకుని వచ్చారు. మన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి ఒక కమిటీలు, తెలుసు కదండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరు పరిశీలన చేసి కొన్ని రోజులు సమయం ఇస్తారు సుప్రీంకోర్టు కదండి. ఆ విధంగా వాళ్ళు పరిశీలన చేసి ఈ 12 మంది ఒక నివేదికను తీసుకొచ్చారు. ఏమో తెలుసా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ 12 మంది కోసం. ఏమి సమాచారాన్ని తీసుకుని వస్తారో, ఎలా ఉంటుందో మా యొక్క బ్రతుకులు అనే వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో 10 మంది ఏమంటారు తెలుసా, మోషే దగ్గరికి వచ్చారు. మోషే అంటూ ఉన్నాడు, ఆతృతగా ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్నాడు, సార్ ఏమైంది, మీ యొక్క నివేదిక ఏమిటి, మనం ఏం చేయాలంటే 10 మందికి కూడా ఏమంటారో తెలుసా, మోషే ఇక్కడతో మన పని అయిపోయింది, మనం వెళ్ళలేము, ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము, వారి వేళలో మనం నిలవలేము, ఇక్కడి నుంచి మనం తట్టా పుట్టా చదువుకుని వెనక్కి వెళ్ళిపోవడం ఏమొచ్చింది. ఎందుకో తెలుసా, వారు చక్కటి దేహదారుణ్యం కలిగినటువంటి వారు, వారు చాలా ఆరోగ్యవంతులు, వారి యొక్క పట్టణాలు మనం పట్టుకోలేము, మనకులాగా గుడారంలో నివసించట్లేదు, వాళ్ళు ప్రాకారాలు కలిగినటువంటి పట్టణంలో నివసిస్తున్నారు, వాళ్ళు ఈ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు, చాలా బలమైనటువంటి వారు, వారి యొక్క సైనిక వ్యవస్థ పెద్దది, వారి ఆర్థిక వ్యవస్థ పెద్దది. మనము నిజంగా చెప్తూ ఉన్నాను, వారి ఎడల నిలబడితే మేము మిడతల వలె ఉన్నాము, వారు నలిపి కాలుతో నడిపి పడేస్తారయ్యా, మనకి అవకాశం లేదు, అపాలు తెలుగు ప్రవహించి కానాడు దేశం మనం చేరుకోలేమని చెప్పేసి అక్కడ నివేదికను తీసుకొచ్చారు. ఎంతమంది?
10 మంది ప్రియమైనటువంటి దేవుని సంగమా, 12 మంది వెళితే 10 మంది కూడా ఒకే నివేదికను తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? మోసే పరిస్థితి అగమగోచరమైపోయింది. ప్రజలందరూ కూడా బెత్తరపోయారు, డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నారు. ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అలుముకున్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, గొల్లుని గోలెడుతూ ఉన్నారు. అయ్యో మోసే, ఆహారంలో మేము ఇక్కడ చనిపోవలసిందేనా? శత్రువులు ఎదుట మేము చిక్కుకోవాల్సిందేనా? మా పరిస్థితి ఏంటి? ఐగుప్తు దేశంలో ఉంటే మేము చక్కగా తింటూ త్రాగుతూ సుఖిస్తూ బ్రతికే వాళ్ళమే. అప్పటికే సమాజంలో గందరగోళం ఏర్పడిపోయింది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. మోసే అహరోనుని చంపేసి ఒక గొప్ప నాయకుని ఎన్నుకుని తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. కొంతమంది అయితే సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు, ఇలాగ వెళ్ళిపోదాం, ఇక్కడే ఉందాం అని. నానా రకాలుగా గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మోసే కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంతయ్య వెనక్కి వెళ్ళిపోతే నాయకుడు సరైనడు కాదంటారు, ముందుకెళ్తే మరణం కనిపిస్తూ ఉంది, మా పరిస్థితి ఏంటని ఒక రకమైనటువంటి నిరాశ అనేది కనిపిస్తూ ఉంది ప్రియమైనటువంటి సంగమా. అయితే అలాంటి సమయంలో ఒక నవ యవ్వనుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు ప్రియమైనటువంటి సంగమా. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని శాంతిపరుస్తూ మోషే దగ్గరికి వచ్చినటువంటి నవ యవ్వనుడు అంటున్నటువంటి ఒక చక్కటి మాటని ఈ రోజు మనం ధ్యానం చేద్దాం ప్రియమైనటువంటి సంగమా. సంఖ్యాకాండ గ్రంథము పరిశుద్ధ లేఖన భాగాలను మనం ధ్యానం చేద్దాం ప్రియమైనటువంటి సంగమా. సంఖ్యాకాండ గ్రంథము 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా తీసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. మరొకసారి అడిగితే తడబడాయించకూడదు. అందరూ కూడా ఈ మాటలను రాసుకుని మళ్ళా తిరిగి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేస్తారు. ఇక్కడ పాస్టర్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ప్రతి ఒక్క అంశాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ నేర్చుకునేవారుగా ఉంటూ ఉండాలి. ఇక్కడ 13వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు 30వ వచనం దగ్గరకు వచ్చినప్పటికీ అప్పటికే సర్వ సమాజం ఎదుట 10 మంది కూడా ఒక నివేదికను తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా నిరాశలకు నెట్టేశారు. వాళ్ళు కానాను దేశం మనది కాదు, మనం ఇంకా వాళ్ళని చేయించలేమంటుకుంటే ఇక్కడ నవ యవ్వనుడు పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను చెప్తున్నాను, అందరూ కలిసి నాతో మాట చెప్పండి. కాలేబు మోషే ఎదుట, ఇంకా చాలా స్వరాలు వినిపించలేదు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మనకి శక్తి చాలినను, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలినను. ప్రార్థన చేద్దాం. మహానగరుడు మా పరమ తండ్రి, నీ ఘనమైన మనకి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యవనస్తుల స్త్రీల సహవాస ఆరాధనలో ప్రభువా మమ్మల్ని ఇట్టి రీతిగా బలపరిచినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీవు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రోజు కాలేబు అనేటువంటి ఒక యవనస్తుడి గురించి మేము నేర్చుకోబోతున్నాం ప్రభువా. నాన్న నిలబడినటువంటి నాకు శక్తిని దయచేయండి. నాన్న వింటున్నటువంటి బిడ్డల యొక్క హృదయాలు తెరవండి ప్రభువా. నాన్న కాలేబు లాంటి జీవితాన్ని మేము కలిగి ఉండాలని కృప చూపించి మమ్మల్ని ఆత్మీయంగా శారీరకంగా బలపరచమని యేసు నామమున మా పరమ తండ్రి. దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి యవనస్తుడు ఎవరంటే కాలేబు. ప్రియ సహోదరుడా, ఎందుచేత ఈ యొక్క మాటను జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నానంటే, ఈ యొక్క కాలేబు అనేటువంటి వ్యక్తి కూడా మోషే నియమించినటువంటి ధర్మాసనంలో 12 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీలో ఒక సభ్యుడు. ఈ యొక్క కాలేబు కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమా 10 గోత్రికలు అంటూ ఉన్నారు. ఆ దేశంలో చూసినటువంటి బలాన్ని చూసి, ఓ ప్రభువా, ఈ మాటను చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా 33వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ నెపోలియన్లు సంబంధులైన అనాకు వంశస్థులు నెపోలియన్లను మేము చూసింది, మా దృష్టికి మేము ఎలా ఉన్నామంటారండి? మిడతల వలె ఉన్నామయ్యా, వాళ్ళు తొక్కి చంపేస్తారు మనల్ని. చాలా నిరాశపూరితమైన వర్తమానాన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు మోషే ఏం చేయాలి? 10 మంది మాట వినాలా? ఒక్కడ మాట వినాలా? చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా 10 మంది కూడా ఒక మాట చెప్తూ ఉంటే ఇక్కడ కాలేబు ఎందుకు డిఫరెంట్ గా చెప్తూ ఉన్నాడు? కాలేబు అంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మోషే భయపడొద్దు, మనము నిశ్చయముగా వెళుదాము, మనము దానిని స్వాధీనపరచుకుంటాము, మనం దాన్ని స్వాధీనపరచుకోవడానికి మనకి శక్తి కలిగినటువంటి మనకి శక్తి చాలు నమ్మే. అందరూ కూడా శక్తి సారదయ్య అంటే ఒక్కడేమంటాడండి? శక్తి సరిపోదు అంటాడు.
ఎలాంటి కాన్ఫిడెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకో ఈ యొక్క యవనస్తుడు కాలేబు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 10 మందితో కలిసి ఇతడు కూడా సరే మీరు ఇష్టం చేయని అనొచ్చు కదా. నలుగురితో నారాయణ కులంతో గోవింద అనే రకం కాదు కదా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, ప్రియ యవన సహోదరుడా, ప్రియ యవన స్త్రీ, నీ యొక్క జీవితం ఎలాగుంది? నలుగురితో నతారేలు కులంతో కొరనడానికి వీలేదు. మనము క్రైస్తవులుగా, క్రైస్తవ విశ్వాసులుగా మన స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, కాలేబులో కనిపిస్తున్నటువంటి ఏంటో తెలుసా? స్థిరమైన విశ్వాసం కనిపిస్తూ ఉంది. ఈ రోజు నీ జీవితంలో స్థిరమైనటువంటి విశ్వాసము, స్థిరమైన పునాది ఉండాలని దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇక్కడ కాలేబుని గురించి మనం ఆలోచన చేద్దాం కొన్ని నిమిషాలు. కాలేబు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? అనేకమైన అర్థాలు ఉన్నాయి, కానీ ఆ అర్థాల్లో ఒక అర్థం ఏంటో తెలుసా? కుక్క. కాలేబు అనే అర్థం ఏంటండి? కుక్క అనే అర్థం ఒకటి ఉంది. రెండు చూస్తున్నాడు పరాక్రమశాలి అనేటువంటి అర్థం కూడా కనిపిస్తూ ఉంది. ఈ రెండు కూడా కాలేబుకు సొటపులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు డిఫరెంట్ గా కాలేబు ప్రవర్తించాడంటే, కాలేబులో ఒక రకమైనటువంటి ఉద్యోగం ఉంది, ఒక రకమైన విశ్వాస వీరుగా కనిపిస్తూ ఉన్నాడు. అతను శక్తి సరిపోతుంది మనకి. 10 మంది ఏమంటారు శక్తి లేదు మనకి అంటూ ఉంటే, కాలేబు అన్నాడు మనకి చాలా. ఎందుకు అన్నాడు తెలుసా? కాలేబు ఆ 10 మంది కూడా ఎవరిని చూశారంటే, అక్కడ ఉన్న శత్రువులను చూశారు. శత్రువులు చాలా బలమైనటువంటి వారు, పడవరులు, ఎత్తైనటువంటి వారు, వాళ్ళకి ప్రాకారాలు పెద్దవి. ఆ సమస్య కాదని కానాని దేశాన్ని పట్టుకోవడం అంటే సింపుల్ గా మనం వెళ్ళిపోతే రెండు బాబు మీరు వచ్చేది మేము వెళ్ళిపోతామనే రకాల కాదు వాళ్ళు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు అనేక దేశాలను జయించుకుంటూ వచ్చారు, అనేక దేశాలను పట్టుకుంటూ వచ్చారు. అయితే కానాని దేశం చాలా బలమైనటువంటి సామ్రాజ్యంగా కనిపిస్తూ ఉంది, బలమైనటువంటి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. అలాంటి ఉన్నారు. అయ్యో రండి మీరు మేము వెళ్ళిపోతామనే రకాలు కాదు. ఆ యొక్క విషయాన్ని చూసినటువంటి యొక్క 10 మంది కూడా ఆ శత్రువుని చూసి భయపడ్డారు. అయ్యో వాళ్ళు చాలా బలవంతులయ్యా, మేము మిడతల వలె ఉన్నాము. కానీ ఇక్కడ కాలేబు ఎవరు చూశాడో తెలుసా? ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, 14వ అధ్యాయము 9వ వచనం చదువుతూ ఉన్నప్పుడు, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది కూడా యెహోవా యొక్క చూడలేదు, 10 మంది కూడా దేవుడిని నమ్మలేదు, 10 మంది కూడా దేవుడిని విడిచిపెట్టారు. ప్రియమైన దేవుని సంగమా, అప్పటికే వాళ్ళు ఎర్ర సముద్రం పాయడం చూస్తారు, అరణ్యంలో సెలయేళ్లను కొట్టడం చూశారు, పగలు వాళ్ళ నడవల ఎండను కోరెండ ప్రభు అంటే మేఘస్తంభాన్ని చూశారు, రాత్రి కటిక చేయడంలో మేము ఇంకా పరిస్థితుల్లో మేము జీవించలేమయ్యా, పాములు తేళ్లు జరులు ఎలా ఉండాలంటే అగ్ని స్తంభాన్ని చూశారు. కానీ అవన్నీ కూడా విడిచిపెట్టేశారు వాళ్ళు. కానీ కాలేబు అవన్నీ కూడా చూసి ఇక్కడ అంటున్నాడు, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, మనం జయించగలుగుతాం. నీ విశ్వాసం ఎలా ఉంది? సమస్యను చూసి భయపడుతూ ఉన్నావా? నలుగురితో కలిసిపోయి లోకంతో జీవిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక యవ్వన సహోదరుడిగా, యవ్వన స్త్రీగా ఈ యొక్క విశ్వాసము స్థిరమైనటువంటి పునాది మీద ఆధారపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం కాలేబు ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కాలేబు శత్రువు పక్కని యేసయ్యని పెట్టాడు, దేవాది దేవుని పెట్టాడు, యెహోవా దేవుని పెట్టాడు. ఇప్పుడు శత్రువు చిన్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళేం చేస్తారు? శత్రువులు ఎదురు వాళ్ళని పెట్టుకున్నారు, వీళ్ళు మిడతల వలె కనిపించారు. కానీ కాలేబు శత్రువు పక్కన దేవుడిని పెడితే శత్రువులు మిడతల వలె కనిపించారు కనుక మనం పట్టుకుంటాం. అది విశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏ పరిస్థితుల్లో కూడా నిరాశకు లోనవడానికి వీలేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం అయ్యో మా బ్రతికి ఇంతేనా నిరాశలకు వెళ్ళిపోవడానికి వీలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడికి మొదట ప్రార్థన చేస్తామో, దేవుడిని మనం ముందుకు పెట్టుకుని వెళ్తూ ఉంటామో, శత్రువులు చిన్నవారిగా కనిపిస్తూ ఉంటారు. కాలేబు అనేటువంటి మాట ఏమిటో అర్థమేంటో తెలుసా? కుక్క, లేకపోతే పరాక్రమశాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకు ఈ యొక్క కుక్క అనేటువంటి అర్థం ఎందుకు వచ్చిందో తెలుసా? కుక్క విశ్వాస పత్రాలు. యొక్క కాలేబు కూడా దేవుడు అంటే అంత విశ్వాసం, మోషే అంటే అంత విశ్వాసము, యెహోషువ అంటే అంత విశ్వాసము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మోషే నాయకత్వంలో పనిచేస్తాడు, యెహోషువ నాయకత్వంలో పనిచేస్తాడు. విశ్వాసము కలిగినటువంటి ప్రవక్తన ఇక్కడ యవనస్తులకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది? నీ బ్రతికి ఎలా ఉంటూ ఉంది? మన యొక్క విశ్వాసము అల్పమైనదిగా ఉంటూ ఉన్నారు. యేసయ్య అంటూ ఉన్నాడు, ఒక రోజు శిష్యులను అతనికి వెళ్తూ ఉన్నారు, బయట నుండి తుఫాను రేగింది, యేసుక్రీస్తు ప్రభువు పడవలోనే పడుకున్నాడు.
బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. శిష్యుడు పక్కనే ఉన్నాడు. అలలు వచ్చి కొడుతూ ఉన్నాయి, మునిగిపోతూ ఉంటే వాళ్ళు కేకలు వేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు ఒకే మాట, అల్ప విశ్వాసులారా, నీ విశ్వాసం అదికి నీ ఆలోచన చేయి. ఆ రోజు శిష్యుడు యేసయ్య పక్కన ఉంటేనే భయపడ్డారు. మరి యేసయ్య మన పక్కన ఉన్నాడండి? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసయ్య వాక్యం మనకు హృదయంలో ఉండగా మనకు ఎంత విశ్వాసముగా ఉండాలి. వాళ్ళే భయపడ్డారు, మనం ఎంత అనుకోవడానికి వీలేదు. అల్ప విశ్వాసులుగా ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలేదని ఈ రోజు ప్రియ యవనస్తులను నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాలేబు యొక్క విశ్వాసం చూడండి ప్రియమైన దేవుని సంగమా. 10 మంది కూడా ఒక మాట అంటే లేదయ్యా, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఎందుకు అంత స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు తెలుసా? ఇక కాలేబులో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి కాలేబు కనిపించాడు. రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూద్దాం ప్రియమైనటువంటి దేవుని సంగమా, కాలేబుని గురించి దేవాది దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము 24వ వచనం చదువుతూ ఉన్నప్పుడు కాలేబుని గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు చూద్దాం. మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు ఏమంటే ఒక చక్కటి ఆఫర్ ఇస్తున్నాడు కాలేబుకి. ఎందుకో తెలుసా? కాలేబుకు నేను ఆ దేశాన్ని ఇస్తాను. ఎందుకో తెలుసా? నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. నీ మనసు ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీకు ఉద్దేశం ఎలా ఉంది, నీ స్వభావం ఎలా ఉంటుంది ప్రియమైన దేవుని సంగమా. కాలేబుని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా చూస్తూ ఉన్నప్పుడు అతడు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యవన సహోదరులారా, మీరందరూ కూడా మంచి మనసుతో దేవుని ఆరాధించాలి. మంచి మనసు కలిగినటువంటి వారుగా మనం ముందుకు సాగాలి ప్రియమైనటువంటి దేవుని సంగమా. మనసు ఉన్నటువంటి మహారాజు ఈ కాలేబు ప్రియమైనటువంటి దేవుని సంగమా. మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం? హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి ప్రవర్తిస్తూ ఉన్నామా? హృదయంలో ఏముందో బయటకు కూడా అదే ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియల చేత మనల్ని మనం ఏం చేసుకోవాలండి? అలంకరించుకోవాలి. అది మంచి మనసు అంటే. తిమోతి పత్రికలో అంటూ ఉన్నాడు, సత్క్రియల చేత తమను తాను అలంకరించుకోవాలి, మంచి పనులు చేయాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా చూడాలి, మంచిగా నడవాలి, మంచిగా పడుకోవాలి. ప్రతి విషయంలో కూడా మంచిని మనం దేవుని సన్నిధిలో ఆహ్వానించాలి ప్రియమైనటువంటి దేవుని సంగమా. మంచి మనసు కలిగి ఉండాలంటే వేటిని విసర్జించాలో తెలుసా? ఎఫెసీ పత్రికలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మనం మంచి వారిగా ఉండాలంటే ఏం విడిచిపెట్టాలో చూద్దాం. మీరు జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోపత్వమే గాని, వీటి పేరైన ఎత్తకూడదు. మంచోళ్ళు ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే తప్ప అదే ఉచ్చరించాలి ఎప్పుడు కూడా. మనము ఏ భూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. ఎవరికి మంచి వాళ్ళకి ఇవి తగదు. వ్యభిచారి అయినను, లోభి అయినను, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాదు ఎవరు? ఇక్కడ చదివినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు కాలేబు దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా అయ్యాడు, వాగ్దాన దేశానికి వారసుడిగా అయ్యాడు. అర్థమైందండి నా పాయింట్? కాలేబు మాత్రమే చేరాడు, యోషువ మాత్రమే చేరాడు. ఎక్కడికి? వాగ్దాన దేశానికి. ఎందుకు చేరాడు తెలుసా? అతడు వ్యభిచారి కాదు, లోబి కాదు, జారత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు, సరస్వతులు పలికినటువంటి వాడు కాదు, ఏలకోల ఆడే వ్యక్తి కాదు. కృతజ్ఞత వచనమే తప్ప మరొక మాట అతను జీవితంలో రాలేదు. హల్లెలూయా. మనం మాట్లాడితే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మాట్లాడినామంటే ఎవరో మాట్లాడరు. స్తుతించండి అంటే పెదాలు పగలవు. హృదయంలో స్తుతిస్తున్నామండి అంటూ ఉంటారు. హృదయంలో ఇంటికాడ స్తుతించకమ్మా, ఇక్కడ గట్టిగా బిగ్గరగా స్తుతించి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనే మాట తెలుసా? స్తుతించండి అంటే మేము ఆత్మలో ధ్యానిస్తున్నామండి. ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానించు,
నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ హృదయంలో ధ్యానించు. కానీ దేవుడి చేయడం అవకాశం ఇక్కడ దగ్గరగా స్తుతించాలి. కృతజ్ఞత వచనమే మన యొక్క జీవితంలో ఉండాలి. జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి, నీ యొక్క ప్రార్థన ఎలా ఉంటూ ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంటూ ఉంది. కాలేబు చూస్తూ ఉన్నప్పుడు అతను స్థిరమైనటువంటి విశ్వాస వీరుడు. రెండవది చూస్తున్నప్పుడు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తున్నప్పుడు అతడు మంచి మనసు కలిగి, అప్పుడు తీసారన్నమాట, మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలేబు అంటే ఏంటి? కుక్క, లేకపోతే పరాక్రమశాలి. అతడు విశ్వాస వీరుడు, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని స్తోత్రం. పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించేవారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించమని ఎలా ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. హల్లెలూయా. కాలేబు ఎలా ఆరాధిస్తూ ఉన్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయంతో సగం ఆరాధన చేస్తూ ఉంటాం మనం. ఆమేన్. హల్లెలూయా. పూర్తిగా దేవుడికి ఇచ్చామా నీకు హృదయం? పూర్తిగా దేవుడికి అంకితం అయ్యావా నువ్వు? హల్లెలూయా. హల్లెలూయా. సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మాత్రమే దేవుడిని ఆరాధించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సగము దేవుడికి ఇస్తే దేవుడు ఒప్పుకోడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చాలా మంది అంటుంటారు పూర్ణ హృదయాన్ని దేవుడికి ఇస్తే. ఒక ఆమె అన్నదండి, మరి నా భర్తకి ఎక్కడ చూడేవనండి అన్నదంట. ఏమా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావా అంటే, లేదండి సగం దేవుని ఆరాధిస్తున్నాను, సగం మా ఆయనకి ఇచ్చానండి మా హృదయంలో అన్నాడండి. చాలా మంది ఇస్తారు, మంచిదే, భర్తకి ఇస్తే మంచిదే, పక్కోడికి ఇస్తేనే ప్రాబ్లం. హల్లెలూయా. భార్యకి ఇస్తే మంచిదే, పక్కోడికి ఇస్తేనే ప్రాబ్లం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ హృదయం ఎలా ఉంటూ ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంటూ ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంటూ ఉంది, నీ జీవితం ఎలా ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏది అంటూ ఉన్నాడు? ఎన్నాళ్ళ మట్టి మీరు రెండు తలపుల మధ్య జీవిస్తూ ఉన్నారు. ఉంటే గచ్చిగా ఉండు, లేకపోతే ఎవరు అడుగుతారు నిన్ను? ప్రతి దాంట్లో నీవే ముందుంటావే, ప్రతి దాంట్లో నీవే ముందుంటావే, దాంట్లో కూడా ముందుంటారు. దేవునికి స్తోత్రం. అలా వచ్చే ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ప్రవర్తన మార్చుకోవాలి. కాలేబు లాంటి జీవితం జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నలుగురితో కలిసి మనము ఉండడానికి వీల్లేదు. మనం సెపరేట్ గా ఉండాలి. ఎవరో బాధపడతారని, ఎవరో ఏదో అనుకుంటారని మనం ప్రతి దాంట్లో కూడా వేరు పెట్టడానికి వీల్లేదు. క్రైస్తవ అనగా సెపరేట్ జీవితం కలిగినటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. మరొకరు ఎవరికి చూడడానికి వీల్లేదు. హృదయంలో యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. ఎవరో చూడగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, హృదయాన్ని శుద్ధీకరించుకుని హృదయం నిండా యేసయ్యని పెట్టుకున్నటువంటి వారు మాత్రమే దేవుని చూడగలుగుతారు, దేవుని రాజ్యాన్ని అనుభవించగలుగుతారు. కాలేబు విశ్వాస వీరుడు, స్థిరమైనటువంటి విశ్వాసముతో వాళ్ళందరూ కూడా ఏక కంఠముతో అంటున్నారు, అబ్బే మనం వెళ్ళలేమంటే కూడా లేదయా, మనం వెళ్తాం, మనకి శక్తి కలదు, దేవుడు ఇస్తాడు మనకని కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. రెండవది చూస్తున్నప్పుడు అతను మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. మూడవది చూస్తున్నప్పుడు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని స్తోత్రం. ఈ ఆరాధన ఎలా ఉంటుంది? అంటూ ఉన్నాడు, నా ప్రజలు పెదవుల ద్వారానే ఆరాధిస్తారు, హృదయం చాలా దూరంగా ఉన్నాడు. ఎవరికి? దేవునికి. జాగ్రత్తగా పేదాల మీద కప్పలు ఉండకూడదు. ప్రియ సహోదరి, పేదాల మీద ఆధారపడింది మన జీవితం కాదు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. పెదవుల ద్వారానే స్తుతిస్తారు నా చెల్లెలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అవును, మనం కూడా ఒక్కొక్కసారి పెదవుల ద్వారానే స్తుతిస్తాం తప్ప హృదయపు అంతరంగ లోతుల నుంచి దేవుని ఆరాధించలేం. ఏంటంటే హృదయం నిండా మరొక ఆలోచనలు ఉంటూ ఉంటాయి, మరొక స్థితి కలిగినటువంటి వారిగా ఉంటూ ఉంటాం. కానీ కాలేబు అలాంటి వాడు కాదు. అలాంటి యవనస్తులను మనం ఈ రోజు ఆదర్శవంతంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించి నన్ను అనుసరించిన హేతువు చేత దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలేబు నన్ను అనుసరించాడు. నీవెవరిని అనుసరిస్తూ ఉన్నావు? ప్రియ సహోదరుడా, ఏ హీరోని అనుసరిస్తూ ఉన్నావు? ప్రియ సహోదరి, ఏ హీరోయిన్ అనుసరిస్తూ ఉన్నావు?
ఈ లోకంలో ఎంతో మంది ఫ్యాన్స్ గా ఉంటూ ఉంటాం మనం అవునండి. చాలా మంది కోసేసుకుంటారు, బ్లేడ్లతో కోసేసుకుంటూ ఉంటారు. ఎవరి కోసం? హీరోల కోసం, హీరోయిన్స్ కోసం. వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు, వాళ్ళ స్టైల్ అనుసరిస్తూ ఉంటారు. కానీ మన హీరో యేసయ్య. హల్లెలూయా. నీ కోసం, నా కోసం రక్తం కాచిన హీరో అయ్యా. ఎవరండి ఒక మాదిరి చూపించినటువంటి అలాంటి మహానుభావుడు ఎవరండి లోకానికి? హల్లెలూయా. అలాంటి వ్యక్తిని మనం అనుసరించగలుగుతూ ఉన్నామా? ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తారు చాలా మంది, గాంధీ గారు అడుగు జాడల్లో నడుస్తారు చాలా మంది. మంచిదే. ఇవన్నీ తర్వాత ముందు నడవలసింది ఎవరిని? యేసయ్య అడుగు జాడల్లో ఆయనకు వాక్యానుసార జీవితము మనం కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలు ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? 10 ఆజ్ఞల్లో ఎప్పుడైనా ఒక ఆజ్ఞ సరిగ్గా అవలంబిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? నీ పొరుగు వాని దగ్గర దేనిని ఆశించకూడదంటే అదే కావాలి మనకి. ఏది కావాలి? పొరుగింటి పుల్లకూరే. దేవుడేమంటున్నాడు? ఈ పొరుగు వాని దగ్గర ఏది ఆశించకూడదు అంటే ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, కాలేబు నన్ను అనుసరించిన కారణం చేత దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అనుసరించవలసింది, మనం ఫాలో అవ్వాల్సింది మన యేసయ్యను మాత్రమే. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం, నా ద్వారానే తప్ప ఎక్కడికి వెళ్ళలేడు. ఎవడు కూడా పక్క ద్వారాలు కూడా ఎవడు కూడా దేవుని చేరలేడు. దేవునికి స్తోత్రం. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. నీ జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆ మార్గాన్ని అనుసరించావా? నేను అనుసరించినట్టే ఉండాలి, కానీ పక్క ద్వారాలే ఉంటాడు. వీడు అనుకుంటూ ఉంటాడు నేను వెళ్ళేది కరెక్టే అని అనుకుంటూ ఉన్నాడు. అంటే ఉదయం లేసి ప్రార్థించిన రీతిగా, లేకపోతే రాత్రికాల సమయంలో ప్రార్థించిన అప్పుడు మనం ఆయన మార్గంలో నడిచినట్టు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కాలేబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కాలేబుకి మనకి ఏమైనా పోలికలు ఉన్నాయా సహోదరి? చూద్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. మన యొక్క విశ్వాసమే అలా ఉంది. అల్ప విశ్వాసంగా ఉన్నామేమో, అది విడిచిపెడదాం. ఈ రోజు నుంచి దేవుని సంఘంలో పూర్ణ హృదయంతో ఆరాధన చేద్దాం. సగం హృదయాలతో దేవుని ఆరాధించేద్దాం. ప్రియమైన దేవుని సంఘమా, మరొకరు ఎవరికి మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు. యేసయ్యకు మాత్రమే హృదయంలో చోటిద్దాం. మంచి స్వభావం కలిగి విడిచిపెట్టే అన్ని కూడా విడిచిపెడేద్దాం, పక్కన పెడేద్దాం. వాటి గురించి ఆలోచన చేయొద్దు. యేసయ్యను అనుసరిస్తూ ముందుకు సాగితే కాలేబు గంటూ ఉన్నాడు. ఆ హేతువు చేత అతడు పోయి 40 రోజులు పరిశీలన చేశాడు. ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? కాలేబు నుండి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథంలో మాట కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చూసేటప్పటికి 14వ అధ్యాయం 7వ వచనం కొద్దాం. ఒకసారి చదువుదామా? ఆ మాట పక్కన పెట్టుకోండి. ఒకసారి చదువుదామా? ఆగండి. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కాలేబు చెప్పిన రీతిగా మోషే ముందుకు వెళ్ళాడు. కానానీయులను ఓడించి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నా. ఇప్పుడు పంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతున్నాయండి? ఏ గోత్రానికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో యెహోషువ మోషే చెప్పిన రీతిగా ఆ భూములను, ల్యాండ్ ను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఇక్కడ చూద్దాం. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ కాలేబు అనేటువంటి వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ అతనికి కావాల్సినటువంటి విషయం చూస్తూ ఉన్నప్పుడు 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఆ దేశమును వేగు చుచుటకు మోషే కాదేశు బర్నియా నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడిని. చూడండి ప్రియమైన సంగమా, మోషే కమిటీ నియమించినప్పటికీ కాలేబు వయసు ఏంటండి? 40 సంవత్సరాలు. ఎవ్వరికి భయపడక, ఎవ్వరికి తలగక, ఈ లోకాన్ని ప్రేమించక, ఈ లోకస్తులతో స్నేహం చేయక, నేను చూచినట్లే వర్తమానం తెచ్చింది. నాతో కూడా బయలు వచ్చినటువంటి నా సహోదరులు జనుల హృదయమును కరుగు చేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించింది. ప్రమాణం చేసి ఇక్కడ చూడండి, నిండు మనసుతో అనుసరించింది. ప్రియమైన సంగమా, మనం కూడా ఇక కాలేబులాగా నిండు మనసుతో దేవుని ఆరాధించాలి.
ఆ, నీవు అడుగు పెట్టినటువంటి భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాచ్ఛముగా ఉండెను. మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఇదిగో నేనిప్పుడు 85 ఏళ్ల వాడిని ఒకసారి ఆలోచన చేయండి. మోషే పిలిచినప్పటికి ఎంత వయసు అయింది? 40 సంవత్సరాలు. పంపకానికి ఎంత వయసు వచ్చేసింది? అతనికి 45 సంవత్సరాలు గడిచిపోయి ఈ మధ్య కాలంలో ఈ 45 అంటే నేను ఇప్పుడు 85 సంవత్సరాలు అయినటువంటి వాడును. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలం ఉన్నదో నేటి వరకు నాకు అంతే బలము. యుద్ధము చేయటకు గాని వచ్చుటకు పోవుటకు గాని నేనెన్నటికీ బలము ఉన్నది. గట్టిగా చప్పలు కొట్టు ప్రభునిస్తుంది. గట్టిగా గట్టిగా ఎందుకు తెలుసా? మోషే పంపినప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ 40 సంవత్సరాల్లో నేను అప్పుడు ఎలా ఉన్నాను? ఇప్పుడు అలాగే ఉన్నాను. మనం రక్షించబడినటువంటి కొత్తలో ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎలా ఉన్నాము? ఆలోచన చేయండి సహోదరి సహోదరుడా. కాలేపు ఏ మాత్రము కూడా విశ్వాసంలో గాని ఆత్మీయతలో గాని సన్నగనలేదు. దేవుని స్తోత్రం. 85 సంవత్సరాల వాడు బలవంతుడు అవుతాడండి? సైన్స్ ఒప్పుకుంటుందా? లేదు. నువ్వు ముసలుడు అయిపోయావరా, నీకెందుకు రా అంటారు. కానీ కాలేపు అంటున్నాడు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. జాగ్రత్త ప్రియ ఐపీసీ చర్చ్ సంఘమా, నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నీ యొక్క విశ్వాసము పూర్వం ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉండాలి. నీవు చనిపోయే వరకు అదే విశ్వాస యాత్ర, అదే ఆత్మీయత నువ్వు కలిగి దినదినము అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి తప్ప అయిపోయిందయ్యా నేను ఆ రోజుల్లో ఏదో స్తుతించానికి అయిపోయింది నేను మూలన కూర్చుంటానంటే కుదరదు. దేని స్తోత్రం. ఇందాక చెప్పాను మనం అందరం కూడా నిత్య యవ్వనులమే. హల్లెలూయా హల్లెలూయా. కాలేబు జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇదే. అప్పుడు ఎలాగైతే నేను బలవంతుడను ఇప్పుడు కూడా అదే బలము. యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలను. యుద్ధం చేస్తాను అంటున్నాడండి. ముస్లిం వెళ్ళి యుద్ధం చేయగలుగుతాడండి అక్కడని కర్ర చెప్పలేడు. దేని స్తోత్రం. కానీ కాలిపట్టు ఉన్నాడు నేను యుద్ధం చేయడానికి గాని ఎక్కుటకు కొండలైనా సరే ఎక్కుతాను, మెండలైనా ఎక్కుతాను. నేను ఎక్కుటకు దిగుటకు నాకు శక్తి చాలను. అలాంటి గొప్ప రక్షణ అనుభవం కలిగి క్రైస్తవులు ముందుకు సాగాలని నేను మనం చేస్తున్నాను. సహోదరి సహోదరుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా దేవునికి సన్నిధానంలో దేవుడు అనుగ్రహించే స్వాచ్ఛాన్ని మనం పొందుకోవాలి. ఏంటి ఆ స్వాచ్ఛం? ఆ రోజు పాలు తేనెలు ప్రవహించి కారణ దేశమే ఇప్పుడు పరలోక రాజ్యం. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించి కారణ దేశానికి సాదృశ్యమే పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా మడవ తిప్పకూడదు, మాట తప్పకూడదు. ఎవరు అంటారుగా జగన మడవ తిప్పడు, మాట తప్పుడు. పక్కన పెట్టద్దమ్మాయి. మనము దేవునికి సన్నిధానంలో విశ్వాసములో మడం తిప్పకూడదు, మాట తప్పకూడదు. విశ్వాసము వీరులుగా మనం పొందుకు రంగంలో పరిగెడుతూ ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి సంగమా, కాలేపు జీవితాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సమయం అవుతుంది. నేను మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేయాలి. అయితే ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసం ఏర్పాటిది, నీ బ్రతుకు ఏర్పాటిది, నీ యొక్క జీవితం ఏర్పాటిది, నీ యొక్క ఆత్మీయ బలము ఏపాటిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయద్దు. దినము నీవు దేవుని అందు నిరీక్షణతో ముందుకు సాగాలి. కాలేపుకున్నటువంటి నిరీక్షణ, కాలేపుకున్నటువంటి అనుభవం మనం పొందుకుని ముందుకు సాగాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇక్కడతో కాలేపు జీవితాన్ని కాసేపు పక్కన పెడుతూ ఉంటే ఇంకా 10 నిమిషాల్లో నేను ఆప్షన్ ముగిస్తాను కనుక మరొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. మిమ్మల్ని బలపరచాలనేది నాకు ఉద్దేశం. అయితే ఎంతవరకు యొక్క మాటలు మీకు హృదయంలో ఉంచుకున్నారో నాకు తెలియదు కానీ